నియంత్రణతో పోకడలో ప్రజాస్వామ్యంలో దీనికి తావులేదని చెప్పడానికే వచ్చాం మేము. ఈ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వం ప్రజాస్వామ్యబద్ధంగా రకరకాల విన్యాసాలతో అధికారంకి వచ్చిన ప్రభుత్వం. ఒక్కసారి వారికి గుర్తు చేయదలుచుకున్నాను, చరిత్రలో ఏ నియంత కూడా ఎల్లకాలం లేడు, ఇది వాస్తవం. కాబట్టి ప్రజాస్వామ్యబద్ధంగా మీరేమైనా అఫెన్స్ ఉంటే కేసులు పెట్టుకుందా, వాటికి మేము రాలేదు. మరి దుర్మార్గంగా ఉపా కేసు పెట్టి దుర్మార్గంగా మీరు ప్రవర్తించారు కాబట్టి, ఒక క్రూరంగా ఒక డ్రెకోనియన్లా దానిలో మీరు ఒక తీసుకొచ్చి ఈ విధంగా హింసిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా వ్యక్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను స్పందించాను. పార్టీ తరఫున ఒక వ్యక్తిగా, ఒక ప్రొఫెషనల్గా ఇది నా ఉత్తి ధర్మం అనుకున్నా. ఎందుకంటే పెద్ద పెద్ద అడ్వకేట్స్ని పెట్టుకునే శక్తి లేదు, నా బోటు వాళ్ళనే పెట్టుకోవాలి ఆయన. పాపం ఈ రాష్ట్రంలో పెద్ద పెద్ద అడ్వకేట్లను దింపే శక్తి పాపం రావడానికి లేదు. కాబట్టి నా బోటు చిన్న చిన్న అడ్వకేట్స్ వచ్చి ఆయనకి నిలబడతాం. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ కాకుండా వీళ్ళు ఎక్కడైతే అన్యాయం జరగద్దో అక్కడ ఎదుర్కొన్నటువంటి నా సహచరులుగా వచ్చాం. ఖచ్చితంగా మంగళవారం వస్తాం. మా ప్రయత్నం అంటూ మేము చేస్తాం. ఏం చేయాలనుకున్నారు ఈ ప్రభుత్వంలో ఎవరినో ఒకరిని సాటిస్ఫై చేయడానికి, ఒక వ్యక్తి యొక్క ఈగో సంతృప్తి పరచడానికి మీరు అనుసరించే విధానం, తీసుకున్నటువంటి చర్యలు ఖచ్చితంగా గర్హించదగ్గించారు. కాబట్టి ఇది ఖచ్చితంగా అన్యాయం. అందుకని ఒక వ్యక్తిగా, ఒక అభాగ్యుడి తరఫున పోరాటం చేయడానికి నేను వచ్చాను. రావణ భార్యన గారు కూడా ఒకరేందండి, నేను రాత్రి పెట్టుకోలేడు కదా పాపం, రావణ పెట్టుకోగలిసినా సిద్ధార్థ లూధాని చార్టర్డ్ ఫ్లైట్లో దింపగలిసినా దింపలేడు కదా. కాబట్టి మా బోటు సామాన్యులే అతనికి ఒక సామాన్యుడు పక్క నిలబడు.